ओम गंगणपते नमः ऐं सरस्वत्यै नमः शिवाय गुरुवे नमः जय गुरु दत्तात्रेय नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्ते 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 नमः जय गुरु दत्तात्रेय नमः आपदरभहत्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो विजन्मामि श्रीराम राम रामेति रमे रमे मनोरमे सहस्रनाम तत्पुल्यं राम नाम रामे जय श्रीराम यूट्यूब ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ ఈ రోజున మనమంతా కూడా జూన్ నెల మాస ఫలితాలంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా జూన్ నెల 1వ తారీఖు నుంచి ఈ యొక్క మాస ఫలితాలంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది, గ్రహాల యొక్క వీక్షణ కలయికంతా కూడా ఏ రకంగా ఉంది విశ్లేషణ చేసుకుంటూ మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల ఆర్థికమైన ఉన్నతి కలగడానికి, అఖండమైన రాజ్యయోగం కలగడానికి, ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, ఉద్యోగం మార్పు కానీ, స్థిరాైశ్వర్యం లభించడానికి కానీ, విదేశంలో స్థిరత్వం లభించడానికి కానీ, ఈ యొక్క వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు విశేషంగా వ్యవసాయ రంగంలో వాళ్ళకి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి, మరియు వ్యాపార రంగంలో వాళ్ళు అఖండమైన రాజ్యయోగం సిద్ధించడానికి, ధనాదాయం పెరగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి, మహాలక్ష్మి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో విశేషంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా జ్యేష్ఠ మాసంలో 1వ తారీఖు రోజుని ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా ఈ యొక్క మేషరాశిలో సంచారం చేయడం గోచార రీత్యా, శనీశ్వరుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం చేయడం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా ప్రధానంగా సూర్య భగవానుడు జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా 25వ తారీఖు తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే బుధాదిత్య యోగంలో బుధుడితో పాటు కలిసి ఉండడం కలియిక, మరియు ఇక్కడ సింహరాశులు అంతా కూడా కూచకేతువుల కలియిక అంతా కూడా 7వ తారీఖు రోజున అంతా కూడా సంభవిస్తూ ఉంది. ఇటువంటి పరిష్కారాలంతా కూడా చూసుకోవడం విశేషంగా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం అంతా కూడా చేసుకోవడం రాజయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుందో చూసుకుందాం. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా మే నెల 15వ తారీఖు రోజున మిథున రాశిలో గోచార రీత్యా సంచారం చేస్తున్నారు. బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా గ్రహస్థితి అంతా కూడా ఉంది కావున జ్యేష్ఠ మాసంలో మాస ఫలితాలంతా కూడా విశేషంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు, వీక్షణ మేరకు, కలయిక మేరకు అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అఖండ రాజయోగానికి ఏ రాశుల వాళ్ళకి విశేషంగా యోగకరంగా ఉంటుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల కానీ, యజ్ఞాది కృతులు చేయడం వల్ల కానీ రాజయోగం సిద్ధిస్తుంది, ధనాదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది. విపరీత రాజయోగంతో ఈ మాసంలో మీకంతా కూడా ఉద్యోగ మార్పు కలిగి ప్రమోషన్స్ లభించడానికి, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు. విద్య, ఉద్యోగం, ఐశ్వర్యం కోసం ఎవరైతే కనుక ప్రయత్నం చేసుకుంటున్నారో, విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటారో, విద్య కోసం ప్రయత్నం చేసుకుంటారో మీకంతా కూడా విపరీత రాజయోగంతో మనోవాంఛలంతా కూడా తీరడానికి, కోరిన కోరికలంతా కూడా తీరడానికి, మంచి అవకాశాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చేయాల్సింది ఏంటిదంటే గోమాత సేవ చేయడం వల్ల మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి, మంచి రాజయోగం అంతా కూడా సిద్ధిస్తూ ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కావాలి అంటే కనుక మీ వ్యాపార స్థానంలో విశేషంగా అంతా కూడా లక్ష్మీ కుబేర యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల ఈశాన్య దిగ్భాగంలో కానీ, ఉత్తర దిగ్భాగంలో కానీ, తూర్పు దిగ్భాగంలో కానీ ఒక యంత్రాన్ని అంతా కూడా తీసుకునేసి, లక్ష్మీ కుబేర యంత్రం అంతా కూడా తీసుకునేసి యంత్రానికి అంతా కూడా ప్రాణప్రతిష్ఠ చేసి యజ్ఞాతి కృతులు చేసుకునే యంత్రం అంతా కూడా తెచ్చుకుని మీ వ్యాపార స్థలంలో పెట్టుకోవడం వల్ల, గణపతి విగ్రహాన్ని అంతా కూడా పెట్టుకోవడం వల్ల అఖండ రాజయోగం సిద్ధించడానికి, ఐశ్వర్యయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మేము చేసే లక్ష్మీ కుబేర హోమశాంతి కార్యక్రమంలో పాల్గొనండి, మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. మీకంతా కూడా రాజయోగంతో ధనాదాయం, ధనప్రాప్తి కలిగి విపరీత రాజయోగంతో ఐశ్వర్యయోగం అంతా కూడా సకాలంలో డబ్బు అంది మీ కష్టాలంతా కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జ్యేష్ఠ మాస ఫలితాలంతా కూడా విశేషంగా మాస ఫలితాల్లో ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ చూద్దాం. జయ గురు దత్తాత్రేయ. కన్యారాశి జాతకులకి అంతా కూడా జ్యేష్ఠ మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి పరిహారం చేసుకుంటే కనుక అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుందో చూసుకుందాం. ప్రధానంగా కన్యారాశి జాతకులంతా కూడా చూసుకుంటే రాశ్యాధిపతి అంతా కూడా వృషభ రాశిలో అంతా కూడా ఈ యొక్క రవి మరియు బుధాదిత్య యోగంలో అంతా కూడా బుధ కలియిక, రవి బుధ కలియిక అంతా కూడా సంభవిస్తుంది. ఈ యొక్క జూన్ నెల మాసంలో ప్రధానంగా చూసుకుంటే మీకంతా కూడా రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. కావున ప్రధానంగా మీరంతా కూడా ఇక్కడ సూర్యగ్రహానికి ప్రీతికరంగా
జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఉంటుంది. సప్తమ స్థానం శని దోషం అంతా కూడా ఉంది కావున శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకము తిలహోమం అంతా కూడా చేసుకొని తిలలంతా కూడా దానం చేసుకోవడం వల్ల ఇంట్లో మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా సప్తమాధిపతి అయిన బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం స్వరాశి ఉండడం వల్ల మీకంతా కూడా మిశ్రమైన ఫలితాలు శ్రమతో కూడిన సంపాదన అంతా కూడా ఉండడం. గురు కటాక్షం కోసం దత్తాత్రేయ స్వామివారి క్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. పసిపిల్లలకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిన్నపిల్లలకంతా కూడా తీపి పదార్థాలు అంతా కూడా పెట్టడానికి ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. గణపతికి అంతా కూడా నివేదన చేసిన పరమాన్నాన్ని కానీ మరియు లడ్డూలు కానీ ఉండ్రాళ్ళు కానీ గణపతికి నివేదన చేసి ఆ ప్రసాదం అంతా కూడా భక్తులు పంచడం వల్ల సకల విఘ్న నివారణ జరిగి మీకంతా కూడా క్షిప్రప్రసాద గణపతి అనుగ్రహంతో ఓం క్షిప్రప్రసాద గణపతి నమో నమః ఇటువంటి నామాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా నామస్మరణ చేసుకోవడం వల్ల ఆ క్షిప్రప్రసాదమైన గణపతి అనుగ్రహం వల్ల మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే గనక గణపతి ఆరాధన చేసుకుని గరికనంతా కూడా ఒక దుర్వార యజ్ఞం అంటారు, దాన్నంతా కూడా గరికనంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల కష్టాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. గణపతి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా మీరు అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే గనక సంకష్టహర గణపతి యొక్క ఆరాధన చేస్తుంటారో మీరంతా కూడా సంకష్టహర గణపతి యొక్క ఆరాధన చేయడం వల్ల విపరీత రాజయోగం ధనప్రాప్తి లభించడానికి అవకాశం ఉంటుంది. రావి చెట్టుకంతా కూడా 27 ప్రదక్షిణాలు చేయండి ప్రతినిత్యం కూడా, తద్వారా అష్టైశ్వర్య యోగం లభించడానికి కుబేర ప్రాప్తికి లభించడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులంతా కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. వ్యవసాయదారులు కూడా మంచి అవకాశాలు సిద్ధించి ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఉంటుంది. అందరికి కూడా మంచి అవకాశాలు ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. సినీ రంగంలో వాళ్ళు కూడా రాజశ్యామల యజ్ఞాది కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మంచి క్యారెక్టర్స్ రావడానికి మంచి సమయంలో అంతా కూడా మీకంతా కూడా అవకాశాలు లభించడానికి అవకాశం ఉంటుంది. అనాథాశ్రమంలో అంతా కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు అంతా కూడా సిద్ధిస్తాయి. జయ గురు దత్తాత్రేయ. కుంభరాశి జాతకులకు విశేషంగా అంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున జ్యేష్ఠ మాసంలో మీకు ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి మేరకు చెప్తున్నాం కావున విశేషంగా జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది. మీ యొక్క జాతకం అంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించి మీకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల విపరీత ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి అవకాశం ఉంటుంది. పంచమస్త గురుయోగం అంతా కూడా ఉంది. ఇక్కడ అంగారకుడు అంతా కూడా సప్తమ స్థానంలో కేతుతో పాటు కలిసి ఉండడం, మరి రాశిలో అంతా కూడా రాహు సంచారం చేయడం, శ్రమతో కూడిన సంపాదన చెప్పుకోవడం, సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది, పేరు ప్రఖ్యాతులు లభిస్తూ ఉంటాయి. పంచమస్త గురుయోగం వల్ల గురు కటాక్షం లభిస్తూ ఉంటుంది. శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు జరగడానికి మంచి యోగకరమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. భోగభాగ్యమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున తైలాభిషేకం చేయించి శనీశ్వర ప్రీతికరంగా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకోవడం. ఇక శుక్రుడంతా కూడా కలత్రకారకుడు అవుతాడు కావున ప్రధానంగా శుక్రగ్రహానికి ప్రీతికరంగా మీరంతా కూడా ఐశ్వర్యయోగం కోసం అని చెప్పేసి శ్రీసూక్త పారాయణ మరియు శుక్రగ్రహానికి ప్రీతికరంగా మరియు రాహువుకి ప్రీతికరంగా మరియు సప్తమాధిపతి అయిన సూర్య భగవానికి ప్రీతికరంగా అంగారకుడు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ప్రియప్రాప్తి కలుగుతుంది. రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ 5 గ్రహాలకంతా కూడా జప హోమాది శాంతి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారో మీకంతా కూడా ధనప్రాప్తి కలగడానికి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఈ విశ్వవసు నామ సంవత్సరంలో గురు కటాక్షం వల్ల పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. మంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. తద్వారా మీకంతా కూడా ఈ యొక్క జగన్మాత అనుగ్రహంతో శీఘ్ర కళ్యాణ యోగం అంతా కూడా యోగించడానికి ధనప్రాప్తి కలగడానికి వ్యాపారం అంతా కూడా అభివృద్ధి కలగడానికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి విదేశంలో స్థిర ఐశ్వర్యం లభించడానికి విదేశంలో విద్య కోసం వెళ్ళిన వాళ్ళకి మంచి విద్య ప్రాప్తి కలగడానికి మరియు విదేశంలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. చండీ హోమాది కార్యక్రమంలో పాల్గొండి దత్తాత్రేయ శాంతి పూజల్లో పాల్గొనడం వల్ల మంచి అవకాశాలు సిద్ధిస్తాయి. దత్తాత్రేయ స్వామి వారి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకున్న మాత్రం చేతిని గురు కటాక్షం లభిస్తుంది కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. జయ గురు దత్తాత్రేయ.